పరిగెడుతుంది ద్రవ్యము వైపు. పరమాత్ముడు ఏం చెప్తున్నాడు? జ్ఞానము వైపు నీ ప్రయాణం ఉండాలి. అది నేర్పిస్తుంది భగవద్గీత, అది నేర్పిస్తుంది వేదం, అది నేర్పిస్తుంది ఉపనిషత్తు. గొప్ప గొప్ప మహానుభావులు పుట్టిన దేశం మనది, గొప్ప గొప్ప గ్రంథములు ఉన్నటువంటి దేశం మనది. ఏ దేశంలో కూడా ఇలాంటి వారసత్వ సంపద లేదు. మనము లేకపోతే ప్రపంచమే ఉండదు. అందుకోసము భారతదేశము గొప్పది, భారతీయులు గొప్పవాళ్ళు. మీరు ఇప్పటిదాకా చూశారు ఎన్నో కార్యక్రమాలను. భరతనాట్యం, కూచిపూడి నృత్యం, హనుమంతుడు, రాముడు, కృష్ణుడు, ఇలా అనేక మంది దేవతలు పుట్టినటువంటి దేశం ఏ దేశమైనా ఉన్నదా అంటే ఏ దేశం ఉంది? ఏ దేశం ఉంది? ఎస్, అలాంటి భారతావనికి మనము వారసులం. చిన్నప్పుడు బాగా చదువుకున్నాం, ప్రతిజ్ఞ బాగా చేసినాం మనం అందరం. గుర్తుందా ప్రతిజ్ఞ? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను. భారతదేశాన్ని ప్రేమిస్తాము, అమ్మ నాయనని ఇంట్లో ఎంత ఇబ్బంది పెడుతున్నామో చూడండి. ముసలులను అసలు ఎట్లా చూస్తున్నాం మనం? ముసలుళ్ళు అయ్యే వరకల్లా మొత్తం అయిపోయిందిరా బాబు అంటాం. ఇదేనా దేశం? ఆలోచన చేయాలి. వీర్యవంతులు మీరు, హీరోవంతులు మీరు.